నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయ పార్టీలు లెక్కలు మొదలయ్యాయి. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ బలహీనత ఉంది, ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే అంశాలపై పార్టీలు అంతర్గత చర్చలు ఊపందుకున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలన్నింటికీ పురపాలికలు కీలకంగా మారడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అదే సమయంలో ఆశావాహుల సంఖ్య పెరగడం, రెబల్స్ బెడద పెరగడం పార్టీలకు కొత్త సవాలుగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తుంది. టికెట్ దక్కితే సరే, లేకపోతే స్వతంత్రంగా లేదా రెబల్గా బరిలోకి దిగుతామంటూ కొందరు నేతలు పార్టీ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల మధ్య మున్సిపల్ ఎన్నికలు పార్టీలకు ఎంతవరకు అనుకూలంగా మారుతాయనేది ఇప్పుడు రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 121 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరగనున్న ఈ ఎన్నికల్లో ఒక్కో వార్డుకు 10ల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయన్న ప్రచారం జరుగుతుంది. సామాజిక వర్గాలు, రిజర్వేషన్లు, స్థానిక రాజకీయ సమీకరణలు ఇవన్నీ చూసి అభ్యర్థులను ఎంపిక చేయడం పార్టీ పెద్దలకు కష్టంగా మారుతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశంపై అంతర్గతంగా అసంతృప్తులు బయటపడుతున్నట్లు తెలుస్తుంది. కొన్ని చోట్ల ముందు నుంచి పార్టీ కోసం పనిచేసిన నేతలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తుండగా, కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇస్తే సహించబోమని హెచ్చరికలు చేస్తున్నట్లు టాక్. ఈ పరిస్థితి రెబల్స్ రూపంలో బయటపడితే ఎన్నికల ఫలితాలపై ప్రభావం తప్పదన్న చర్చ జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో టికెట్ వ్యూహారాన్ని నియంత్రించేందుకు పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించగా, వారు దరఖాస్తులు స్వీకరించడం నుంచి అసంతృప్తులను బుజ్జగించడం వరకు అన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతూ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. రిజర్వేషన్లకు సరిపోయే అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల నుంచి వచ్చే అసంతృప్త నేతలకు అవకాశం ఇవ్వాలా వద్దా అన్న అంశంపై కూడా లోతైన చర్చలు జరుగుతున్నాయన్న సమాచారం. అయితే అలా చేస్తే తమ పార్టీలోని పాత నేతలు అసంతృప్తికి గురవుతారన్న ఆందోళన కూడా పార్టీ నాయకత్వంలో కనిపిస్తుంది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ బెడద అన్ని పార్టీలకు సవాలుగా మారిందనేది రాజకీయ వర్గాల అంచనా. ఈ సమస్యను ఎంతవరకు సమర్థంగా ఎదుర్కొంటారనేదే రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయాన్ని నిర్ణయించుకున్నదని ప్రధాన చర్చ జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పాటు చర్చించడానికి అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. ఉప్పల లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి. ఉప్పల లక్ష్మణ్ గారు, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలోని. ఎలా ఉండబోతుంది? ఆశావాహులు ప్రధానంగా రెబల్స్ బెడద అధికార పార్టీలో ప్రధానంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ప్రతిపక్షం కంటే అధికార పార్టీలోనే రెబల్స్ బెడద ఎక్కువగా ఉంటుంది. మరి అటువంటి వారిని నియంత్రించాలంటే పొలిటికల్గా ఎలాంటి స్ట్రాటజీ ఉండబోతుందంటారు? ఇక్కడ మీరు అన్నట్టు అధికార పార్టీకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఏంటంటే గెలిస్తే కనుక మనకు పనులు జరుగుతాయి అనేది ఒకటి, రెండోది పలుకుబడి ఉంటుంది. ఈ రెండు కారణాల వలన అధికార పార్టీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. అంటే వేరే పార్టీల్లో ఉన్నా కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చినప్పుడల్లా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అటు ఇటు చాలా మంది మారారు. సరే, ఓవరాల్ గా మనం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండటం వలన అనేక కార్పొరేషన్లు, ఈవెన్ జిహెచ్ఎంసీ హైదరాబాద్ కూడా బీఆర్ఎస్ చేతిలోనే ఉండింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రధానంగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు. రకరకాల పైరవీలు చేసుకుంటూ అలాగా టికెట్ సంపాదించుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, మొదలయ్యాయి. ఎందుకంటే ఎన్నికల యొక్క షెడ్యూల్ ఖచ్చితంగా వస్తుందేమో ఈ నెలాఖరు లోపలే. నెక్స్ట్ మంత్ ఎన్నికలు జరగాలని అంటున్నారు కాబట్టి 21 రోజుల ముందు షెడ్యూల్ అయితే రావాలి. సోమవారం అయినా రావచ్చేమో, చెప్పలేము. అంటే సోమవారం రిపబ్లిక్ డే సెలవు, మంగళవారం అయినా రావచ్చు, లేదు రేపైనా రావచ్చు. అన్ని ఏర్పాట్లు అయితే ఎలక్షన్ కమిషన్ చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఇక్కడ పోటీ ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఖచ్చితంగా అధికార పార్టీలో మనం గెలుస్తామని నమ్మకం కలిగితే వాళ్ళు ఏం చేస్తారు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే గెలవడానికి ప్రయత్నం చేయడం కాదు, టికెట్ల కోసం ముందు ప్రయత్నం చేస్తారు.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది యాజ్ అండ్ టుడే అని మనం 2 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ప్రభుత్వం నెగటివ్ బాగా ఉంది, లేకుండా ఏం పోలేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అయితే ఆ వ్యతిరేకత ఎంతవరకు పనిచేస్తుంది, వాళ్ళందరూ వచ్చి ఓటేస్తారా అనేది కూడా చూడాలి. నగరాలలో ఎలా ఉంటుంది అంటే ఓటింగ్ పర్సెంటేజ్ యావరేజ్ 50%, 55 లోపలనే ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్లు అన్నింటిలో కూడా అదే పరిస్థితి వస్తుంది. ఉన్నప్పుడు ఏంటి, చాలా మంది ఓటింగ్ రానప్పుడు ఓటింగ్కి వచ్చిన వాళ్ళు ఎటువైపు వెళ్తారు, ప్రభుత్వ వ్యతిరేక వైపు పనిచేస్తుందా, లేదా లోకల్ అభ్యర్థి అతను ఎలాంటి వాడు, అతను మనకు ఉపయోగపడతాడు, ఏ పార్టీ వాడైనా సరే అన్నప్పుడు ఒక్కోసారి ఏ పార్టీలో ఉన్న ఈవెన్ ఇండిపెండెంట్ అయినా కూడా గెలుస్తారు. ఎందుకు, అతని నాయకత్వం వాళ్ళకి అవసరం లోకల్గా. అందువలన ఇక్కడ ఇప్పుడు జిల్లా పరిషత్తు, మండల ప్రజా పరిషత్తు, జెడ్పీటీసీలు ఇప్పుడు జరపడం లేదు. ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్లు జరుపుతున్నట్టు వాటికి మాత్రమే వస్తుందేమో చూడాలి. నోటిఫికేషన్ అన్నిటికి వస్తుందేమో చూడాలి. కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు, మున్సిపాలిటీలో మనకు హైదరాబాద్ తీసుకుంటే బీఆర్ఎస్ చేతిలో ఉన్నది ఏమైపోయింది, పార్టీ మారారు, ఏది మేయర్తో సహా. సో కాంగ్రెస్ పార్టీ స్వాధీనం అయింది. అపోజిషన్ పార్టీ గట్టిగా ఎవరుంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ లేదు. అప్పట్లో కాంగ్రెస్ గెలవలేని పరిస్థితి, ఇప్పుడు అధికారంలో ఉంది. అలాగే ఎంఐఎం దాని ప్రభావం కూడా విపరీతంగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో అక్కడల్లా కూడా తెలుసుకుంటారు. వాళ్ళ మీద ఆధారపడి అంటే అధికారం చేయించుకునే పరిస్థితి కూడా గతంలో చూసాము. మరి బీజేపీ పరిస్థితి ఏంటి ఇవాళ అంటే, బీజేపీలో ఇంకా అసంతృప్తి అన్నది పెరిగిపోతున్నది, కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే, నగరంలో చూసాం కదా, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రాజాసింగ్ తప్ప సిటీలో ఒక్క సీట్ రాలేదు, అంత బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. కానీ అదే మనము జిహెచ్ఎంసీ ఎన్నికలు పోయినప్పుడు 40% సీట్లు సంపాదించుకున్నారు. అట్లాంటిది మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి గెలవగలిగారు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్. మరి ఇవాళ ఏమైపోతుంది, రోజు రోజుకు పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత లేదని, ఉన్న సీనియర్లను పట్టించుకోవడం లేదు అన్నది జరుగుతున్నది. ఇంటర్నల్ గా వాళ్ళు గ్రూపిజం ఉంది అనేటువంటిది సోషల్ మీడియాలో వస్తూ ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో గట్టి పోటీ ఆ పార్టీ బీజేపీ అధికార పార్టీకి ఇవ్వగలదా సిటీలో? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వగలదా అన్నప్పుడు ఏమైపోతుందంటే, సిటీలో ఎక్కువ శాతం ఓట్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నాయి. నగరంలోనే జిహెచ్ఎంసీలో 24 లక్షల ఓట్లు ఆంధ్ర ప్రాంతం వాళ్ళవి ఇక్కడ ఉన్నవి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎస్ఐఆర్ రావాలి, లేకపోతే ఏమైతుంది, పులోమని ఎక్కడ పోయి ఓటేస్తారు, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఓటేస్తారు. అలాగే తెలంగాణలో అనేక పనుల మీద, కూలి పనులు లేకపోతే చిన్న చిన్న షాపుల్లో పనిచేయడము, గ్రామాలు విడిచిపెట్టి వచ్చి తెలంగాణలో ఉన్న వాళ్ళకి అక్కడ గ్రామాల్లో ఓట్లే ప్రధానంగా తెలంగాణలో కీలకం కాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఏదైతే స్థిరపడినటువంటి వాళ్ళు మీరు చెప్తున్నారు, ఆంధ్ర వాళ్ళు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు చాలా పర్సెంట్ 30% దాకా ఉంది. అటువంటి ఓట్లే కీలకం కాబోతాయా? అదే చెప్పబోతుంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనుల మీద ఉండే వాళ్ళకు అక్కడ ఓటు హక్కు ఉంది, ఇక్కడ ఓటు హక్కు ఉంది. వాళ్ళు కూడా 10 లక్షల పైన ఉన్నారు, తక్కువేం లేదు. అక్కడ ఉంది ఓటు హక్కు ఉంది, ఇక్కడ ఓటు హక్కు ఉంది. ఏమైపోతుంది అంటే, సపోజ్ అక్కడ ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారు. అందుకని హైదరాబాద్ సిటీలో మనకు ఎప్పుడు చూసినా 45%, 50% పోలింగ్ జరుగుతుంది కదా.
మిగతా పర్సెంటేజ్ ఏమైపోతుంది? ఎక్కడ పోయారు ఓటర్స్ అంతా? చాలా మంది బద్ధకం, ఉన్నత వర్గాల వాళ్ళు ఎవరు ఓటింగ్కే రారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మున్సిపల్ ఎలక్షన్ ఎన్నికలు రేపు జరిగితే ఏ విధంగా వీళ్ళని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు అనేది ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పాట పాడుతున్నాడు, ఎన్టీ రామారావును పొగుడుతున్నాడు, చంద్రబాబును అభినందిస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి 24 లక్షల ఓటర్లలో మెజారిటీ శాతము ఎన్టీ రామారావు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఓట్ల శాతము గతములో బీఆర్ఎస్ పార్టీకి పోయింది కాబట్టి ఈసారి వీళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా కూడా ఎన్టీ రామారావుని ఆయన పొగిడాడు. జూబ్లీహిల్స్ ఫలితాలు సేమ్ అవే రిపీట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. మీరు చెప్తున్న విధంగా ఒక సామాజిక వర్గం ఓట్లు ఆంధ్రాలో ఉన్నటువంటి సెటిలర్ల ఓట్లే హైదరాబాద్లో కీలకంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆయన దివంగత ఎన్టీ రామారావుని ప్రధానంగా ఆయన బేస్ చేసుకొని ఈ పొలిటికల్ మైండ్ గేమ్ ఉండబోతుందంటారా ఇప్పుడు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు? పొలిటికల్ ఆడుతున్నారు. కాకపోతే మరి బీజేపీ కూడా అక్కడ తెలుగుదేశంతో పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు లేదయ్యా మనం పొత్తులో ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో, మీరు టీడీపీకి ఓటేయాలా అని చెప్పి బీజేపీకి ఓటేయాలని చెప్పి తెలుగుదేశం రేపు స్టేట్మెంట్ ఇస్తుందేమో తెలియదు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డితో, అది బహిరంగంగా మనం చూస్తూనే ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలి? అలాంటి స్టేట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు మాకు ఎవరితో పొత్తు అవసరమే లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము ఇక్కడ పోటీ చేస్తాం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అని చెప్పి ప్రకటించాడు, కమిటీ కూడా వేశాడు దానికి. మరి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? ఉప్పల లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ చెప్పారు ఏదైతే 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి ఆంధ్రాలో జనసేన పార్టీకి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనేసి కూడా అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మరి బీజేపీతో కలిసే అవకాశం ఉంటుందంటారా తెలంగాణలో, లేదంటే సింగిల్గా పవన్ కళ్యాణ్ వెళ్ళేటువంటి సాహసం చేస్తారా? ఇప్పుడు వాళ్ళు ప్రకటించేశారు మేము పోటీ చేస్తాము అని. బీజేపీకి పొత్తు పెట్టుకొని సిద్ధపడితే పొత్తు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలేదు, పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీలో కానీ. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిజెక్ట్ చేశారు, వద్దన్నారు. జనసేన వద్దన్నారు. ఇప్పుడు ఈసారి కూడా వద్దనే వాళ్ళ బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు కదా, మాకు పొత్తు ఏది అవసరం లేదు, మేము ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాము అని చెప్తున్నారు. కాబట్టి అది తెలంగాణ సెంటిమెంట్ లింక్ అయి పనిచేస్తున్నప్పటికీ కూడా ఒక హైదరాబాద్ నగరం కానీ, ఖమ్మం నగరం కానీ, లేకపోతే నల్గొండ అటువైపు ఆంధ్ర ప్రాంత వాళ్ళు ఎక్కువ మంది ఓటర్లు ఉండేటువంటి మున్సిపాలిటీల్లో అది నీకు ఇబ్బందే కదా. అదే కాంగ్రెస్ పార్టీకి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇబ్బందే కదా. వాళ్ళ ఓట్లు ఎలా వెళ్తాయి అన్నది, బీజేపీ వైపు వెళ్తారా, ఎవరి వైపు వెళ్తారు, లేకపోతే బీఆర్ఎస్ వైపు వెళ్తారా, కాంగ్రెస్కి వెళ్తారా అన్నది. అది కాంగ్రెస్ ఏం ప్రయత్నం చేస్తున్నది, చంద్రబాబు నాయుడు పోగొడితే ఇక్కడున్న వాళ్ళందరూ వ్యాపారస్తులు, రకరకాల బిజినెస్ చేసుకునే వాళ్ళు, కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారు కదా, అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి వర్కర్స్ అంతా ఉన్నారు కదా, ఆ ఓట్లన్నీ కూడా మనకు వస్తాయి అనేటువంటి భావనతో కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు గేమ్ ఆడుతున్నది. అది చిత్తశుద్ధి ఉండి కాదు, కేవలం ఓట్ల కోసం గేమ్ ఆడుతున్నారని మనకు అర్థమవుతుంది. చూడాలి ఏం జరుగుతుంది రేపు అన్నది. ఉప్పల లక్ష్మణ్ గారు, ఏదైతే మీరు లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా ఓటర్లను, ఆంధ్ర సెటిలర్ ఓట్లే ప్రభావితం కాబోతున్నాయి మున్సిపాలిటీలని మరొకవైపు చెప్పుకొస్తున్నప్పటికీ, ఏదైతే ప్రధానంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకి చాంతాడంత సమస్యలు అయితే ఉన్నాయి. ప్రధానంగా గతంలో కూడా ఎన్నోసార్లు 5 ఏళ్ళప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినటువంటి ఇచ్చినటువంటి హామీలకే దిక్కు లేదు. ఇప్పుడు మరొకసారి మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఏవైనా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏదైతే తాగునీరు, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మున్సిపాలిటీలో ఉన్నటువంటి గ్రౌండ్స్ కానీ, అలాగే స్ట్రీట్ లైట్స్ కానీ, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు, డ్రైనేజ్ లాంటి సమస్యలు అవి అట్టకెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఏ నాయకుడు చేయనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. మరి ఇటువంటి పరిస్థితులు ఏ హామీలు ఇచ్చి
ప్రధానంగా మున్సిపాలిటీ ఎన్నికలు గెలవబోతారు, ఓటర్ని ఆకర్షించబోతారు? ఇప్పుడు రకరకాల తాయిలాలు ప్రకటిస్తారు. ఇంతకుముందు చూసాం కదా గత ఎన్నికల్లో, అరే వర్షాకాలం వస్తే మీ స్కూటర్లు పాడైతే మీకు స్కూటర్లే కొనిచ్చేస్తామని బీజేపీ ప్రకటించి కొనిచ్చారా? ఎవరు కొనిలే ఎన్నికలే కదా. ఏమంటే మేము మేయర్ పీఠ మాకు రాలేదు, మాకు అధికారం రాలేదని. ఇక్కడ ఓటర్లను మభ్యపెట్టడానికి రకరకాలు ఉంటాయి. ఎన్నో చెప్తారు, అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి గెలవడానికి. గెలిచిన తర్వాత మళ్ళీ హ్యాండ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మున్సిపాలిటీల పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా ఏమి లేదు, నష్టాల్లో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము వాటికి ప్రత్యేక నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అప్పుల పాలైంది. మీరు అన్నట్టు ఎక్కడ కూడా అభివృద్ధి మన కంటికి కనపడదు. అయితే ప్రజలు ఇవాళ ఎలా ఉన్నారు? అరే మన ఇంటి ముందర రోడ్డు బాగలేదు, మన డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, మనకు 2 రోజులకు ఒకసారి కొలాయిలో నీళ్ళు వస్తున్నాయి, మరి వీటన్నిటిని మీరు ఏం నెరవేరుస్తారని నిలదీసి అడుగుతారా అంటే, తిరుగుబాటు చేసి అడుగుతారంటే అలాంటి పరిస్థితి ఉండదు. మనకెందుకు లేనట్టు ఊరుకుంటారు, డబ్బులు ఇచ్చి తీసుకుంటారు, పోయి ఓట్లేస్తారు. అలా ఉంది కదా. వాడు తత్కాలంగా వాడు నమస్కారం పెట్టి డబ్బులు ఇస్తే, అన్న మాకు ఓటే అంటే పోయి ఓటేస్తాడు, పోయి వెళ్తారు. లేదయ్యా మాకు ఇవన్నీ జరగాల అని చెప్పి మొండిపట్టు పెట్టి అవన్నీ చేయండి చూద్దాము, మీరు ఏమి ఎలా చేస్తారో చెప్పండి అని నిలదీసి అడిగే పరిస్థితి ఇవాళ ఉండటం లేదు. ప్రజలు కూడా నాయకులు అతన్ని అవసరంగా తీసుకొని ఏం చేస్తున్నారు, వాడు గెలుస్తాడు అని పదవి కావాలా, ఏమన్నా చిన్న చిన్న కాంట్రాక్ట్లు వచ్చే పర్సెంటేజ్ తీసుకుంటాడు, రేపు ఎన్నికలు ఖర్చు పెట్టిన అంటాడు. పెద్ద కాంట్రాక్టర్లు సిటీలో వెళ్తే పెద్ద కాంట్రాక్టులు వస్తాయి, అవి పంచుకుంటారు. ఇదే తప్ప ఎక్కడ మనం హైదరాబాద్ నగరమే చూస్తున్నామండి. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాము? నేనైతే ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉన్నా. చినుకు అలా పడితే రోడ్ల మీద ఆమెన వాటర్ వస్తుంటే ఇంకా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడు బాగుపడేది? ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. ఎక్కడ పోయి మనం జామ్ అయిపోతాము అని బయటికి పోవడానికి పరిస్థితి ఉండదు. దారిలో ఎక్కడంటే అక్కడ వాహనాలన్నీ ఆగిపోతాయి. మరి ఏం చెప్పాలి ఇక్కడ? అంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదనే కదా దాని అర్థము. అందువల్ల ఎక్కడ ఏ నగరాల్లో బాగా అందంగా ఉంది, తీర్చిదిద్దారు, అన్ని అభివృద్ధి పనులు జరిగిపోయాయి అని చెప్పడానికి లేదు కదా. ఎందుకు అంటే ప్రతి నగరం విస్తరిస్తూ ఉంటుంది ఎవరి ఇయర్ కూడా. ఏదైనా కానీ చిన్నది కానీ పెద్దది కానీ నగరం అనేది విస్తరిస్తుంది. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఇల్లులు కట్టుకుంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పిల్లలు పుడుతుంటారు, వాళ్ళ కోసం ఇల్లు కడుతుంటారు. సో జనాభా పెరుగుతుంటుంది, నగరం పెరుగుతుంది. పెరిగినట్టు అన్ని అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితులు మున్సిపాలిటీలు ఉంటున్నాయి. మనం ట్యాక్సులు కట్టేవాళ్ళు ఏమైనా నిలదీసి అడుగుతున్నారా? రాజకీయ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారంటే చేయటం లేదు. రైట్. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకి అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్ అలాగే బీజేపీ, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధికార పార్టీ. మరి ఈ రిజర్వేషన్ని ఎలా ఖరారు చేస్తారు? పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రిజర్వేషన్ని అమలు ప్రక్రియ చేపడతారు? ఒకవేళ ప్రధాన అభ్యర్థికి టికెట్ దక్కకపోతే పార్టీ నుంచి జంపింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? దాని ఎఫెక్ట్ ఆ పార్టీ మీద పడేటువంటి అవకాశం ఉంటుందంటారా? అప్పుడు తను టికెట్ కోసం ఆశించి ఉంటాడు, ఇవ్వలేదు అనుకోండి ఇంకో పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తామంటే వెళ్ళిపోతాడు. ఒకవేళ ఆయన గెలుస్తాడంటే వేరే పార్టీ వాళ్ళు ఆయన టికెట్ ఇచ్చేస్తారు. మీరు చెప్పింది ఏంటంటే రిజర్వేషన్ల విషయంలో ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్లు ఉంటాయి, బీసీ రిజర్వేషన్లు వచ్చాయి, మహిళా రిజర్వేషన్లు వచ్చాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు అంటే ఎక్కడైనా అన్ని చోట్ల మహిళలు ఉంటారు, లేని పరిస్థితే ఉండదు. కానీ మహిళల్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల ఎస్సీ అంటే ఎస్సీ యొక్క వార్డుల్లో పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవచ్చు. అప్పుడు ఇబ్బందికర పరిస్థితి వస్తుంది, అభ్యర్థి దొరకాలి. మనకెందుకు ఎన్నికలు ఇవన్నీ గొడవలు అని చాలా మంది వద్దనుకుంటారు. అలాంటి చోట అభ్యర్థులను ఏంటి పరిస్థితి అన్నది ఉన్నప్పుడు అనేది తలెత్తుతుంది. దొరకని పరిస్థితి వస్తుంది ఈ రిజర్వేషన్ల వల్ల. ఇక్కడ సిస్టము కరెక్ట్ గానే ఉంది, కానీ ఎక్కడో ఒక చోట కొన్ని చోట్ల మాత్రమే అలాంటి ఇబ్బంది వస్తుంది. అది మరి ఎవరో ఒకటి బతిమలాడి నచ్చజెప్పి రాజకీయ పార్టీలు పోటీకి దింపుతాయి, కానీ వదిలిపెట్టవు కదా. పోటీకి దింపుతారు, ఏం వదిలిపెట్టరు.
లక్ష్మణ్ గారు, అలాగే అధికార పార్టీలో నెలకొన్నటువంటి ఏదైతే మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం, అంతర్గత విభేదాలు, కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం, వీటన్నింటినీ సమకాలీన సమయంలో అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి నగర ప్రజలు వాటిని చూసి ఓటు వేయబోతారా, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేట్ని చూసి ఓటు వేయబోతారా, లేకపోతే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రధానంగా ఆ పార్టీని చూసి ఓటు వేయబోతారా? ఓటర్ల నాడి ఎలా ఉండబోతుంది మొత్తానికి? జనరల్ గా అయితే అధికారంలో ఎవరున్నా లోకల్ బాడీ ఎన్నికలు ఏవైనా అధికార పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీతో మనం విభేదించి గెలిచినా రేపొద్దున పనులు జరగవు అనేది ఉంటది. ఇప్పుడు మనం సర్పంచ్ ఎన్నికలు చూసాము, 60% పైన వాళ్ళకి వచ్చాయి కదా అధికార పార్టీ. అలాంటి పరిస్థితి ఉంటుంది, ఖచ్చితంగా ఓటర్ మైండ్ లో ఉంటది. పోటీ చేసే అభ్యర్థులు అలాగే ఉంటారు. కాకపోతే ఏంటంటే పార్టీలకు కమిట్మెంట్ అయి ఉన్నటువంటి లీడర్లు కొంతమంది ప్రజలు నిత్యం వాళ్ళతో అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళకి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా హెల్ప్ చేసుకుంటూ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ విషయంలో ఖచ్చితంగా ఓటేయాలా. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఒకవేళ బీజేపీ అభ్యర్థి అలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఆయనకే వేయాలనుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ అలాంటి అభ్యర్థి ఉన్నాడు అనుకోండి, కానీ ఆయనకే వేయాలనుకుంటారు. ఇంకా వాళ్ళు అవన్నీ చూడట్టు అధికారమా లేదా అని, మనకి ఇతను ముఖ్యం, మనకు అందుబాటులో ఉన్నాడు అని. దాన్ని ఎవరు ఆపలేరు కూడా. ఒకవేళ ఈ పార్టీలకు అతీతంగా ఎవరైనా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన టికెట్ రాలేదని అతను ప్రజా సమస్యలు పట్టించుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ సాయం చేస్తూ ఉండేవాడైతే అతన్నే గెలిపిస్తారు, ఇండిపెండెంట్ కూడా గెలిపిస్తారు. మన సర్పంచులు కూడా ఇండిపెండెంట్ గెలిచారు కదా, 6% మంది గెలిచారు, తక్కువ మంది గెలవలే. ప్రధానంగా ఏదైతే సర్పంచ్ ఎన్నికల గెలిచినటువంటి ఉత్సాహంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా తీసుకోవాలా, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి మరి? ఇప్పుడు ఈ ఎఫెక్ట్ రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికల మీద పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. అందువలన వాళ్ళు ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికల్లో సక్సెస్ఫుల్ గా చేసుకోగలిగి నాయకత్వాన్ని పెంచుకోగలిగితే వాళ్ళు పనిచేయగలుగుతారు. అంతకుముందు 10 సంవత్సరాల నాయకత్వం లేక పులోమని ఉన్న పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి అధికారంలోకి వచ్చారు. అది మళ్ళా నిలుపుకోవాలంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? నేనే సీఎం అవుతా, నెక్స్ట్ మేమే గెలుస్తామంటున్నాడు. దానికి ఇవన్నీ పునాదులు కదా ఈ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు. వీటిని అప్రమత్తంగా ఉంటారని నేనైతే అనుకోలేదు. చాలా ఛాలెంజ్ గా తీసుకొని పనిచేస్తారని అనుకుంటున్నాను. రైట్, ఉప్పల్ లక్ష్మణ్ గారు లైవ్లోకి వచ్చి మున్సిపల్ ఎన్నికలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు దాదాపు 121 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకి ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖరులోగా విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈసీ దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల లిస్టును కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రధానమైనటువంటి పార్టీలు తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో నువ్వా నేనా అన్న పోటీకి సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి సర్పంచ్ ఎన్నికలు గెలిచినటువంటి ఉత్సాహంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే స్థాయిలో మున్సిపల్ ఎన్నికలను కూడా కైవసం చేసుకోవాలని ప్రధానంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్డెప్త్. మరో ఇన్డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.